సంగారెడ్డి జిల్లా సదాశివపేట నందికంది గ్రామంలో ఉన్న బ్లూ క్రాఫ్ట్ కంపెనీలో యూనియన్ల గుర్తింపు ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో బిఎంఎస్ యూనియన్ మీద సిఐటి యూనియన్ రెండవసారి 9 ఓట్ల మెజారిటీతోటి కార్మికులు గెలిపించారు. ఈ విజయాన్ని అందించినటువంటి బ్లూ క్రాఫ్ట్ కార్మిక సోదరులందరికీ సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కంపెనీలో గత 29 సంవత్సరాల క్రితం ఇక్కడ యూనియన్ ప్రారంభించాం. ఆనాడు ఉన్నటువంటి యాజమాన్యం యూనియన్ని గుర్తించకుండా కార్మికులను సస్పెండ్ చేసి అనేక రకాల ఇబ్బందుల పాలు చేసినప్పటికీ మరి చాలా ఓపికతో ఇక్కడ పోరాటం నిర్వహించి యూనియన్ని కార్మికులకు సుస్థిరం చేసినటువంటి చరిత్ర సిఐటికి ఉంది. కష్టకాలంలో కంపెనీ అనేక ఇబ్బందులలో ఉన్న క్రమంలో కూడా కార్మికుల్ని తొలగించకుండా ఉద్యోగ భద్రత కాపాడి అనేక వేతన ఒప్పందాలు సాధించినటువంటి చరిత్ర కూడా సిఐటికి ఉంది. ఈరోజు మరొకసారి పోయిన అగ్రిమెంట్ కూడా చాలా మంచి వేతన ఒప్పందాన్ని ఇక్కడ కార్మికుల కోసం సిఐటి పోరాడి సాధించింది. ఈ పోరాటం కొనసాగింపుగా ఈరోజు ఎన్నికల్లో కూడా కార్మికులు 9 ఓట్లతోటి విజయాన్ని అందించారు. ఈ విజయాన్ని మేము కార్మికులకు అంకితం చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ కార్మికుల యొక్క సమస్యలు ఏమున్నప్పటికీ కూడా సిఐటియు బాధ్యతాయుతంగా చిత్తశుద్ధితోటి ఈ సమస్యల పరిష్కారానికి మేము పోరాటం చేస్తాం. దేశంలో లేబర్ కోడ్స్ అమలు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. అలాంటి నేపథ్యంలో ఈరోజు బిఎంఎస్ని ఓడించడం అనేటువంటిది రాజకీయంగా కూడా ఒక ముఖ్యమైన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకని రాబోయే కాలంలో కార్మిక చట్టాలు రద్దు చేసి కొత్త లేబర్ కోడ్స్ తెచ్చి ఉద్యోగ భద్రత లేకుండా చేసేటువంటి నేపథ్యంలో సిఐటి లాంటి సంఘాలు గెలవడము కార్మికులకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి అంశం. ఈ నేపథ్యంలో గెలిపించినటువంటి కార్మికులకు మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ అమలు చేయడం కోసం సిఐటి జిల్లా రాష్ట్ర నాయకత్వం ఈ కార్మికులకు అండగా నిలబడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.